హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ముదిగొండ చాళుక్యుల గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. తెలంగాణ హిస్టరీలోని ముదిగొండ చాళుక్యుల చాప్టర్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాము. లాస్ట్ వీడియోలో నేను వేములవాడ చాళుక్యుల గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు ముదిగొండ చాళుక్యులు, ఇది చాలా చిన్న చాప్టర్ అనమాట. సో మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి ఇవి చూసి కంప్లీట్ చేసేద్దాము. చిన్న చాప్టర్ ఇది, కాకపోతే మనకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో తెలియదు కదా. సో అన్నీ నేర్చుకోవాల్సిందే. సో అంటే ఈ ముదిగొండ చాళుక్యులు అంటే ఇప్పుడు ఏంటి అంటే బాదామి చాళుక్యులు, వేంగి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఇలా ఉంటారు కదా. అయితే ఏంటి అంటే ఇప్పుడు బాదామి చాళుక్యుల తర్వాత అంటే వాళ్ళ వంశం బాదామి చాళుక్యులు అంతమైన తర్వాత ఏమైందంటే వాళ్ళు కొందరు ఉంటారు కదా అక్కడ ఉన్న వాళ్ళు. సో ఆ వంశం వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళారనమాట. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అక్కడ స్థిరపడి ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ముదిగొండ అనే ప్రాంతాలకు వెళ్ళారు కాబట్టి వీళ్ళని ముదిగొండ చాళుక్యులు అంటారు. సో వేంగి చాళుక్యులు అంటే చెప్పాను కదా, రెండవ పులకేసి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి. సో అందుకే దానిని వేంగి చాళుక్యులు ఆ తూర్పు సైడ్ అంటే ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి వేంగి చాళుక్యులు అని అంటారనమాట. ఇక్కడ ముదిగొండ చాళుక్యులు అంటే ఏంటంటే ప్లేస్ని బట్టి, సో వివిధ రకాల ప్లేస్ని బట్టి వీళ్ళు చాళుక్యులు ముందు ఆ ప్లేస్ని యాడ్ చేశారనమాట. అంతే డిఫరెన్స్, ఏం లేదు. అయితే మరి ఈ ముదిగొండ చాళుక్యుల్లో అసలు వంశస్థాపకుడు ఎవరు, రాజ్యస్థాపకుడు ఎవరు, సో మూల పురుషుడు ఎవరు, ఇవన్నీ చూసేద్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, వంశస్థాపకుడు గొనగుడు అనమాట. రాజ్యస్థాపకుడు వచ్చేసి కొక్కిరాజు. ఇక మూల పురుషుడు అంటే రణమర్దనుడు అనమాట. సో వీళ్ళు ఎవరి సామంతులు, మరి ఎవరికింత వర్క్ చేశారు వీళ్ళు అంటే వేంగి చాళుక్యులు. సో చెప్పాను కదా, తూర్పు చాళుక్యులు ఎటు సైడ్ ఉంటారు, ఈస్ట్ సైడ్ ఉంటారు. సో ఆ వేంగి చాళుక్యులు దగ్గర వీళ్ళు సామంతులుగా వర్క్ చేశారనమాట. ఇది అయితే ఈ ముదిగొండ చాళుక్యుల్లో గొప్పవారు ఎవరు అంటే సో కుసుమాయుధుడు అనమాట, 3వ కుసుమాయుధుడు. అయితే ఇందులో ముదిగొండ చాళుక్యుల్లో 6వ కుసుమాయుధుడు వరకు ఉంటారనమాట. 1వ కుసుమాయుధుడు, 2వ కుసుమాయుధుడు, 3వ కుసుమాయుధుడు ఇలా ఉంటుందన్నమాట. సో గొప్పవాడు వచ్చేసి 3వ కుసుమాయుధుడు అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి చివరివాడు నాగతి రాజు అనమాట. సో వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి చెప్పాను కదా, నేమ్లోనే ఉంది ముదిగొండ. అయితే ఈ ముదిగొండ అనేది ఏ డిస్టిక్లో ఉంది అంటే ఖమ్మం డిస్టిక్లో ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క రాజచిహ్నం ఏంటి అంటే ఇక్కడ మనకు మూల పురుషుడు ఎవరు, రణమర్దనుడు అనమాట. ఇతను ఒక హారాన్ని ధరించేవాడు, అదే కంటకహారం అనమాట. సో ఆ కంటకహారమే రాజచిహ్నంగా తర్వాత చేంజ్ చేసుకున్నారు. సో ఇదే కులదైవం అనమాట వీళ్ళది. సో ఎవరిది అంటే రణమర్దుడి యొక్క హారం అనమాట. మెడలో ఒక హారం వేసుకునేవాడు అనమాట, కంటకహారం. అదే వీళ్ళ యొక్క రాజచిహ్నం. సో దానినే రణమర్ద కంఠీయం అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకో, ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు పాలించిన ప్రాంతం ఏంటి అంటే వీళ్ళు ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలని పరిపాలించారనమాట. సో ఈ ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లోని తూర్పు ప్రాంతం, ఆ తూర్పు ప్రాంతం ఏంటిదంటే మంచికొండ నాడు అంటారనమాట. ఈ మంచికొండ నాడుని పరిపాలించారు. అంటే వీళ్ళు పాలించిన ప్రాంతం ఏంటి అంటే మంచికొండ నాడు. సో ఇది ఇంకా ఏమంటారు, వీటి నేమ్స్ ఉన్నాయి. కొరవిసీమ అనమాట. కొరవిసీమ అంటే ఏంటిది, ఖమ్మం, వరంగల్ డిస్ట్రిక్ట్స్. కొరవిసీమ అంటే ఏంటిది, ఖమ్మం, వరంగల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను లాస్ట్ వీడియోలో ఒక చాప్టర్లో చెప్పాను, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలను ఏమని పిలిచేవారు, ఆ ప్రాంతాలని ఒక నేమ్తో, ఒక స్పెసిఫిక్ నేమ్తో పిలిచేవారనమాట. అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. సో కొరవిసీమ పాలించిన ప్రాంతం ఏంటిదంటే కొరవిసీమ. ఈ కొరవిసీమని ఇంకేమంటారు అంటే విసురునాడు. సో కొరవిసీమ అన్న విసురునాడు అన్న ఒకటే అనమాట. సో ఈ కొరవిసీమ యొక్క ఈస్ట్ పార్ట్ అనమాట. ఈస్ట్ పార్ట్ని ఏమంటారంటే మంచికొండ నాడు. ఈ కొరవిసీమ యొక్క ఈస్ట్ పార్ట్ని వీళ్ళు పరిపాలించారనమాట. మంచికొండ నాడుని వీళ్ళు పరిపాలించారు. మళ్ళీ ఈ ముదిగొండ చాళుక్యులు ఉన్న టైంలో ఎవరెవరు ఉన్నారు అంటే పక్కన ప్రాంతాల్లో, పక్కన ప్లేస్లో ఏ రాజవంశాలు పరిపాలిస్తున్నాయి అంటే సో సమకాలీకులు అంటారు కదా, కాంటెంపరీ రూరల్స్ ఎవరు అంటే రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు ఉన్న టైంలో కూడా వీళ్ళు ఉన్నారనమాట. వేములవాడ చాళుక్యులు, వేంగి చాళుక్యుల సామంతులే ఈ ముదిగొండ చాళుక్యులు కదా. సో నెక్స్ట్ కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు అనమాట. సో కాకతీయులు ఎవరి సామంతులు అంటే కళ్యాణి చాళుక్యుల సామంతులు అనమాట, కాకతీయులు. అది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాము కాకతీయుల గురించి. ప్రజెంట్ అయితే ముదిగొండ చాళుక్యులు ఉన్న టైంలో ఏ రాజవంశాలు ఉన్నాయి చుట్టుపక్కల అంటే రాష్ట్రకూటులు, మహారాష్ట్ర ప్రాంతాన్ని. నెక్స్ట్ వచ్చేసి వేములవాడ చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వీళ్ళలో ఉన్న రాజులు ఉంటారు కదా, వాళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాము. సో
అయితే ఫస్ట్ ఏం చెప్పాను, కొక్కిరాజు ఇతను రాజ్య స్థాపకుడు అనమాట. సో రాజ్య స్థాపకుడు. అయితే ఇతని బ్రదర్ ఎవరు అంటే రణమర్దనుడు. రణమర్దనుడు ఎవరు, మూలపురుషుడు, ఇతని హారమే సో రాజచిహ్నం అని చెప్పాను కదా ముందే. సో ఇతని సహాయంతో ఇతను రాజ్యస్థాపన చేశాడనమాట. సో రాజ్యస్థాపకుడు ఎవరు అంటే కొక్కిరాజు. అయితే ఇతని ఆధారం ఏంటి మరి అంటే మొగలి చెరువు శాసనం అనమాట. సో ప్రూఫ్ ఏంటి అంటే మొగలి చెరువు శాసనము. అయితే కొక్కిరాజుని ఇంకేమంటారు అంటే ప్రవర్తమానుడు, విజయుడు అనమాట. ఇతనుకున్న టైటిల్స్ అని చెప్పొచ్చు. ఇది ఇతని గురించి రాజస్థాపకుడు. సో ఆధారం మొగలి చెరువు శాసనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రణమర్దనుడు వచ్చేసి మూల పురుషుడు అని చెప్తారనమాట. సో శ్రీరాముడితో పోల్చబడ్డ రాజు ఎవరు అంటే రణమర్దనుడు అనమాట. ఇది మెయిన్. అయితే ఇతని హారం చెప్పాను కదా, రణమర్ద కంఠీయం. సో ఇది రాజచిహ్నం అనమాట. అయితే ఈ రణమర్దుడి గురించి విక్రమార్జుడి విజయంలో పేర్కొన్నారనమాట ఇతని గురించి. అయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి విక్రమార్జుని విజయం ఎవరు రచించారు అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక మొదటి కుసుమాయుధుడు అనమాట. సో మొదటి కుసుమాయుధుడు ఇతని శాసనం అంటే ఇతని ఆధారం ఏంటి మరి అంటే కొరివి తామ్ర శాసనం అనమాట. కొరివి తామ్ర శాసనం ఇతని గురించి ఉన్న ఏమంటారు శాసనం అనమాట, ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులో ఏంటి, వీళ్ళు ఎవరు సామంతులు అంటే వేంగి చాళుక్యుల సామంతులు కదా. సో ఇతను ఉన్న టైంలో ఏమైంది అంటే వేంగి చాళుక్యులకి అలాగే రాష్ట్రకూటులకి మధ్య వార్ జరుగుతుందనమాట. సో ఆ యుద్ధంలో ఇతనేం చేస్తాడు, ఎవరు అంటే మొదటి కుసుమాయుధుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు, వేంగి చాళుక్యులకు సపోర్ట్ చేస్తాడనమాట. సో ఈ వేంగి చాళుక్యులకు సపోర్ట్ చేస్తే ఇతనే విన్ అవుతాడనమాట. ఎవరు అంటే మొదటి చాళుక్య భీముడు. సో మొదటి చాళుక్య భీముడికి రాష్ట్రకూటులకు మధ్య యుద్ధం జరిగితే సో ఇతను సపోర్ట్ చేస్తాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏంటి అంటే సో ఇతను గెలిపిస్తాడు కదా. గెలిపించిన తర్వాత ఇతని సలహా మేరకు ఈ మొదటి కుసుమాయుధుడు ఏం చెప్తాడు అంటే సో పోతమయ్య అనే బ్రాహ్మణుడికి కూకిపర్రు అనే గ్రామాన్ని దానంగా ఇస్తాడనమాట. గ్రామదానాన్ని ఇస్తాడు. ఎవరిస్తారు అంటే మొదటి చాళుక్య భీముడు ఇస్తాడు. ఎవరి సలహా మేరకు అంటే మొదటి కుసుమాయుధుడి సలహా మేరకు. ఇదంతా ఏ శాసనంలో ఉంది అంటే కొరివి తామ్ర శాసనంలో ఉంది. ఇదంతా పాయింట్ అనమాట, స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మొదటి కుసుమాయుధుడికి 2 కొడుకులు ఉంటారనమాట. సో విజయాదిత్య గుణగ అలాగే నిరవాద్య అనమాట. సో వీళ్ళిద్దరికి వారసత్వ యుద్ధాలు జరుగుతాయి. ఇతను నిరవాద్య గెలుస్తాడు. సో ఇతను నిరవాద్య గెలిచిన తర్వాత తనని తానే రాజశ్రీగా అభివర్ణించుకుంటాడనమాట. ఎవరు అంటే నిరవాద్య. ఇది ఒక్క పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఇతని కొడుకు ఎవరు అంటే 2వ కుసుమాయుధుడు వస్తాడు. సో 2వ కుసుమాయుధుడు యొక్క బిరుదు వచ్చేసి వినిత జనాశ్రయ అనమాట. సో వినిత జనాశ్రయ. అయితే ధోనియ శర్మ అనే బ్రాహ్మణుడికి వీళ్ళు మొగలి చెరువు అనే గ్రామం దానంగా ఇస్తారనమాట. ఇక్కడ మోస్ట్లీగా అబ్జర్వ్ చేసినట్లయితే సో గ్రామదానాలే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ పోతమయ్య బ్రాహ్మణుడికేమో కూకిపర్రు గ్రామదానము. ఇక నెక్స్ట్ వచ్చేసి ధోనియ శర్మ బ్రాహ్మణుడికేమో మొగలి చెరువు అనే గ్రామం అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి బేతరాజు సంథింగ్. సో ఈ బేతరాజు అనే అతను ఈ ఉన్న టైంలో ఈ కాకత్య గుండన ఎవరు, సో మనకు కాకతీయులో కనిపిస్తారు కదా. సో తనకి ఈ బేదరాజుకు మధ్య యుద్ధం జరిగితే ఇతను ఓడిపోతాడనమాట. యుద్ధం జరిగితే ఇతను ఓడిపోతాడు. ఎవరు అంటే బేతరాజు ఓడిపోతాడనమాట. సో ఈ ఓడిపోవడంతో కొరివి ప్రాంతాన్ని కోల్పోతాడనమాట. ఇదొక పాయింట్. ఇక నెక్స్ట్ అంటే కొంత ప్రాంతాన్ని కోల్పోతాడు. సో నెక్స్ట్ ఏంటి అంటే 6వ కుసుమాయుధుడు కాలంలో అంటే 6వ కుసుమాయుధుడికి రుద్రదేవుడు ఉన్నాడు కదా, కాకతీయుల్లో రుద్రదేవుడు. సో వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరిగితే సో అప్పుడు రుద్రదేవుడే విన్ అవుతాడు అనమాట. రుద్రదేవుడే విన్ అవుతే వీళ్ళు ముదిగొండ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటాడు. సో ఈ 6వ కుసుమాయుధుడు ఏం చేస్తాడంటే వనవాసానికి వెళ్తాడనమాట. ఎన్నో ఇయర్స్ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ రాజ్యస్థాపన చేసి మళ్ళీ పరిపాలిస్తాడనమాట, కంటిన్యూ చేస్తాడు. సో ఇది ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్ చివరివాడు ఎవరు అంటే మనకి ఇక్కడ నాగతి రాజు అనమాట. ఈ నాగతి రాజు యొక్క బిరుదు వచ్చేసి వివేక నారాయణుడు అంటారు. ఇక లాస్ట్ వచ్చేసి అంతం ఎలా అయింది మరి ఈ ఈ చాళుక్యుల వంశం అనేది అంతం ఎలా అయింది అంటే ఈ గణపతి దేవుడు ఉన్నాడు కదా కాకతీయుల్లో గొప్ప రాజు. ఈ గణపతి దేవుడికి నాగతి రాజుకి యుద్ధం జరిగితే గణపతి దేవుడే విన్ అవుతాడు అనమాట. విన్ అవుతే సో మొత్తం ఇది తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు అనమాట గణపతి దేవుడు. సో అక్కడ ఇప్పుడు ఈ ముదిగొండ చాళుక్యులు అంటే రాజవంశం అనేది పతనం అవుతుంది. సో దాని గురించి తెలియజేసే శాసనం ఏంటి అంటే పాలంపేట శాసనం. మరి ఈ పాలంపేట శాసనాన్ని ఎవరు వేయించారు అంటే రేచల్ల రుద్రుడు అనమాట. రేచల్ల రుద్రుడు ఎవరు అంటే గణపతి దేవుడి యొక్క సేన. ఇలా మనకి పాయింట్ టు పాయింట్ మనకు క్వశ్చన్స్ చైన్ వైజ్గా ఇలా వెళ్తూనే ఉంటుందన్నమాట. సో అలా అనమాట మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే పాలంపేట శాసనం, రేచల రుద్రుడు. ఈ రేచల రుద్రుడు ఎవరి సేన అంటే గణపతి దేవుడి యొక్క సేన. సో అలా అనమాట ఇక్కడ లాస్ట్.
మరి ఇక్కడ కొన్ని చూద్దాము కొన్ని పాయింట్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ముదిగొండ చాళుక్యులకు ఆధారాలు ఏంటి అంటే మొగల్ చెరువు శాసనం చెప్పాను కదా, కొక్కిరాజు అని ఫస్ట్లోనే చెప్పాను, కొక్కిరాజు. కొరివి తామ్ర శాసనము, అలాగే విర్యాల వారి గూడూరు శాసనం అనమాట. సో విర్యాల వంశం అనమాట వీళ్ళది, ఒక వంశం వాళ్ళు. అందులో ఉన్న విర్యాల ఎర్రభూపతి అనే అతను వేయించాడనమాట. సో విర్యాల వారి గూడూరు శాసనం ఇదొకటి. నెక్స్ట్ క్రివ్వక శాసనం, దీనినే కుకునూరు శాసనం అని కూడా అంటారు. సో ఇది కుసుమాయుధుడు వేయించాడని చెప్పేసి ఉంది. సో మరి అది కుసుమాయుధుడు అనే ఉంది, ఎన్నో కుసుమాయుధుడు అయితే లేదు, అయితే మొదటి కుసుమాయుధుడే కావచ్చు అనమాట. క్రివ్వక శాసనం కుకునూరు శాసనం అనమాట దీనిని అంటారు. సో ఇదొక పాయింట్. ఇక మరి వీళ్ళ యొక్క ఆ సొసైటీ కానీ ఆర్థిక సామాజిక వ్యవస్థ ఎలా ఉంది మరి అంటే, వీళ్ళ యొక్క గోత్రం వచ్చేసి మానవ్యస గోత్రం అంట, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క మెయిన్ ఆధారం ఏంటి అంటే ఇందులో మొగలి చెరువు శాసనం అనమాట. సో వీళ్ళ ప్రకారం ఈ మొగలి చెరువు శాసనం ప్రకారం వీళ్ళు ఎక్కువ గ్రామాలలో గిరిజన ప్రాంతాలలో ఎక్కువ నివసించే వాళ్ళనమాట. సో అదొక పాయింట్. అయితే వీళ్ళ దాంట్లో బలవంతంగా పన్నులు వసూలు లేదనమాట. సో వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళ ఇష్టం అనమాట, ఫ్రీడమ్, స్వచ్ఛందంగా రాజుకు సమర్పించే వాళ్ళనమాట. పన్ను అనేది బలవంతంగా ఇవ్వాలి అని చెప్పేసి ఏమీ లేదు. సో వీళ్ళ యొక్క మొత్తం ఏమేమి ఆరాధించారు వీళ్ళు అంటే శక్తి దేవత ఆరాధనని ఆరాధించారనమాట. సో అమ్మవారిని అని చెప్పొచ్చు, ఆరతి దేవత, ఇది మెయిన్ పాయింట్. అయితే వీళ్ళు తమను తాము ఏమనుకున్నారంటే హారతి పుత్రులమని, అలాగే సప్తమాతృలు కలిచే పాలించబడిన వారమని అని చెప్పేసి అనుకున్నారనమాట. ఇదొక పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క క్యాస్ట్ వైజ్గా సంపన్న వర్గాలు ఇట్లా ఉంటాయి కదా. సో వీళ్ళ టైంలో వచ్చేసి నాయకులు అనమాట. సో నాయకుల తర్వాత కాపులనే వీళ్ళ టైంలో ఏమనేవాళ్ళంటే కాంపులు అనేవాళ్ళు అనమాట. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక వైష్ణవ మతాన్ని కూడా వీళ్ళు ఆరాధించారు. సో విష్ణు రూపంలో ఉన్న అంటే నారాయణుడిని వీళ్ళు ఆరాధించారనమాట, విష్ణువుని అలా. నెక్స్ట్ వచ్చేసి దీనికి అంటే ప్రూఫ్ ఏంటి అంటే వరాహ లాంఛనం అని చెప్పేసి ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు వైష్ణవ మతంని కూడా ఆరాధించారని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటిదంటే కామదేవుడిని కూడా వీళ్ళు ఆరాధించారు. సో కామదేవుడు అంటే రూపం లేని దేవుడు అనమాట. సో రూపం లేని దేవుడు ఎవరు? కామదేవుడు. ఇది ఒక మెయిన్ పాయింట్ ఇందులో. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ టైంలో మకర సంక్రాంతి, గౌరీ పండుగ అంటే బతుకమ్మ, అలాగే పిరామణి పున్నమి అని చెప్పేసి 3 ఫెస్టివల్స్ జరుపుకునేవారు. ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి పిరామణి పున్నమి. అసలు ఏంటి ఈ పిరామణి పున్నమి అంటే, చెప్పాను కదా వీళ్ళ టైంలో సో ట్యాక్స్ అనేది బలవంతంగా వసూలు చేసేవాళ్ళు కాదు. సో వీళ్ళు అంటే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తే సో వీళ్ళకి మంచి జరుగుతుంది, పుణ్యం వస్తుందని చెప్పేసి నమ్మేవాళ్ళు అనమాట. సో దానినే పిరామణి పుణ్యమి అని చెప్పేసి ఆ డేని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో ఇదొక మెయిన్ పాయింట్ అనమాట ఇందులో. ఇది మొత్తం ఏంటి అంటే కంప్లీట్గా ఇది మొత్తము ముదిగొండ చాళుక్యులు. సో ముదిగొండ చాళుక్యుల్లో ఇంకా కొందరు రాజులు ఉంటారు, కాకపోతే వాళ్ళ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. కొన్ని వాళ్ళ టైటిల్స్ ఏంటో చూద్దాం మిగతా వాళ్ళది. సో 5వ కుసుమాయుధుడిని ఏమంటారు అంటే ముత్తనేగెల్ల. వినిత జనాశ్రయ అంటే వీళ్ళకున్న బిరుదులు టైటిల్స్ ఏంటి అంటే బొట్టు బేత అని ఎవరిని అంటారంటే వినిత జనాశ్రయ అనే రాజుని. 6వ కుసుమాయుధుడు అని చెప్పాను కదా, 6వ కుసుమాయుధుడికి రుద్రదేవుడికి మధ్యలో జరుగుతుందని ఇక్కడ చెప్పేసి ఒక పాయింట్ చెప్పాను. సో ఈ 6వ కుసుమాయుధుడిని అంటే తనకున్న టైటిల్ ఏంటి అంటే మర్బల కేసరి అనమాట, మర్బల కేసరి. ఇక లాస్ట్ నాగతి రాజు వివేక నారాయణుడు అని చెప్పేసి ఇక్కడ చెప్పాను, వివేక నారాయణుడు. సో కొన్ని పాయింట్స్ అనమాట ఇవి, అంతే. సో ఇది చిన్న టాపిక్, ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ కాకతీయుల గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి, మీ నుంచి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను తెలంగాణ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇక నా వీడియోస్ మీరు నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.